నమస్తే. గరికపాటి సంచలనమైన వాక్యాలు చేస్తున్నాడు. వాడిని చెప్పు తెగేటట్టు కొట్టాలనా వద్దా అనేది మీరు ఆలోచించాలి. కథలకు కలర్లు పూసి కథలు చెప్పడం అతనికి పరిపాటైపోయింది. పేదవాడికి ప్రభుత్వం విద్య, కూడు, గుడ్డు, ఉపాధి కల్పిస్తుంటే వాళ్ళకి ఉపాధి, కూడు ఎందుకు, విద్య ఎందుకు? ఈ దేశంలో కూడు, విద్య బతికుందంటే ఈ ప్రభుత్వ పాఠశాలలే. దేశం ఏలేవాళ్ళు 3,500 ప్రైవేటు స్కూళ్ళను ఈ దేశాన్ని వెళ్ళేవాడు బంద్ చేసేసాడు. పేదవాడు చదువుకోకూడదు, ఉపాధి ఉండకూడదు, విద్య ఉండకూడదు. వీళ్ళ జోబిలో డబ్బులు ఇచ్చేటట్టు, జనాలకు చదివించేటట్లు మాట్లాడుతున్నారు. ఏ పోటు ఉంటే నా కొడుకు వీళ్ళకేమి డబ్బులు ఏమి ఇవ్వరు. తినేది ప్రజల డబ్బు దోచుకుంటున్నారు. కల్తీ ఆహారాలు పంచుతున్నారు. వేల లక్షల కోట్ల అప్పులు చేసినారు. ప్రతి ఒక్కడి నెత్తిన 3 కోట్ల రూపాయలు అప్పు ఉంది. దీని గురించి మాట్లాడరు. సనాతన ధర్మం అంటారు, కుల మతాలు అంటారు. సనాతన ధర్మం ప్రకృతి వైబ్రేషన్. సనాతన ధర్మం అంటాడు. వీడు ధర్మాన్ని ఆచరించలేడు. వీడు ధర్మం గురించి మాట్లాడతారు. ఇలాంటి పోటు ఉంటే నా కొడుకులు దేశంలో ఏలుతుంటే ప్రతి ఒక్కడు సొల్లు గార్చుకుంటూ వాళ్ళ మాటలు వింటా ఉన్నారు. మన డబ్బుని మనకు ఖర్చు పెడతా కుక్కలు కూడు నక్కలు తిన్నట్టు తింటా ఉన్నారు వాళ్ళు. ఇది ఆలోచించాల్సింది నాయకులు, ప్రజలు కాదు. ప్రజల డబ్బు తింటా ఉండేది నాయకులు. ఇది ఆలోచన చేయాల్సింది ప్రజలు. ప్రజల్లో మార్పు లేనిదే నాయకుల్లో మార్పు రాదు. తిరుగుబాటు లేనితనం మనిషికి, నీ బానిసత్వానికి నిదర్శనం. నీ తరం బాగుండాలంటే నువ్వు పునాది కావాలంటే నీ ఆలోచన బాగుండాలి. అప్పుడే నీకు దేశ భవిష్యత్తు అయినా నీ భవిష్యత్తు అయినా. థ్యాంక్ యూ.